वजीर IT व बाल्दी नाज़्म व नाज़्र के तारक रामाराव ने कहा कि रियासत में बरसर इक़्तिदार TRS हुकूमत रियासत की तरक्की और आवाम की फलाह बहबूद के लिए मिसाली इक़दाम कर रही है। रियासती वजीर के तारक रामाराव जिले रंगारेड्डी के हल्का असम्बली शादनगर के कोत्तूर में म्यूनसिपालिटी भवन का संग बुनियाद रखने के बाद मुनक़िदा तकरीब से खिताब करते हुए कहा कि बाज़ अफराद का ख्याल था कि रियासत तेलंगाना की तश्कील अमल में आने पर कोत्तूर सनती इलाका तरक्की से महरूम हो जाएगा, लेकिन कोत्तूर की तरक्की के बाद सियासी मुफाद परस्त कायदीन की आराइयां गलत साबित हुई। वजीर मौसूफ ने कहा कि रीजनल रिंग रोड की तामीर के जरिए शादनगर की मजीद तरक्की मुमकिन होगी। उन्होंने कहा कि पालामोरू रंगारेड्डी के तामीरी कामों को बहुत जल्द मुकम्मल किया जाएगा। केटीआर ने कहा कि मौसम गर्मा में भी घर घर पीने के पानी की मौसर सरबराही का सेहरा TRS हुकूमत के सड़ जाता है और कहा कि TRS हुकूमत की जानिब से सबसे ज्यादा ओल्ड एज पेंशन दिए जा रहे हैं। इसके अलावा अवामी निज़ाम तकसीम के जरिए फी फर्द 6 किलो चावल भी सरबराह किया जा रहा है। सरकारी स्कूलों में बारीक चावल दिया जा रहा है, जबकि गुरुकुल स्कूलों में ज़ेर तालीम फी तालिब इल्म पर 1,50,000 रुपए तक खर्च किए जा रहे हैं। रियासती वजीर के तारक रामाराव ने कहा कि आला तालीम के हुसूल के लिए बैरून ममालिक जाने वाले SC/ST तलबा को 25 लाख रुपए की स्कॉलरशिप्स की फराहमी, किसानों को 24 घंटे मुफ्त बरखी सरबराही, किसानों के लिए रायतु बंधु रायतु बीमा स्कीमात जिसके बारे में कभी किसी वजीर आला ने किसानों के बारे में नहीं सोचा। सरकारी अस्पतालों में जन्म देने वाली हामिला खवातीन को KCR किट के साथ साथ 12,000 रुपए दिए जा रहे हैं। उन्होंने आवाम से रियासत की तरक्की में ताउन करने पर जोर दिया है। తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడే అందరగా చెప్పినట్టు ముఖ్యంగా ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాకు అంటుకొని విమానాశ్రయానికి అతి దగ్గరలో ఉండే ఈ కొత్తూరు ప్రాంతంలో కొంత అనుమానం ఉండేది। తెలంగాణ వస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు పడిపోతాయి, తెలంగాణ వస్తే ఇక్కడికి పరిశ్రమలు రావు, తెలంగాణ వస్తే మేము దెబ్బతింటామనే అనుమానం కొత్తూరులో కొంత ఉండేది వాస్తవం। కానీ ఈ 6-6.5 ఏళ్లలో ఇప్పుడే అంజన్న గారు అన్నారు, కొత్తగా పరిశ్రమలు ఎన్ని వచ్చినాయో కొత్తూరులో నాకంటే బాగా మీకే తెలుసు। ఉన్న పరిశ్రమలు పెరిగినాయి, ఉన్న పరిశ్రమలు విస్తరిస్తున్నాయి, కొత్త పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి। దాంతో పాటు మీ అందరికీ ఒక గొప్ప డెవలప్మెంట్ కూడా తొందరలో రాబోతున్నది। రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మానస పుత్రిక ఉన్నదో షాద్నగర్ సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ రాబోతా ఉన్నది। ఔటర్ రింగ్ రోడ్ కు రీజనల్ రింగ్ రోడ్ కు మధ్యన ఉన్న మీ కొత్తూరు మున్సిపాలిటీ కానీ ఈ ప్రాంతం కానీ ఉజ్వలమైన భవిష్యత్తు మీకు ఉంటుందనే మాట ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఎయిర్పోర్ట్ కు శంషాబాద్ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో మీరున్నారు, కొత్తగా రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి ఔటర్ రింగ్ రోడ్ కి మధ్యలో మీరున్నారు। కాబట్టి రానున్న రోజుల్లో ఈ రోజు ఇప్పటి వరకు పెరిగింది ఇంకా చాలా తక్కువ, రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇక్కడ విస్తృతమైన అవకాశాలు ఈ ప్రాంత పిల్లలకు మీ అందరికీ ప్రాంత రైతాంగానికి కూడా వస్తాయని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు అన్న అంజయ్ యాదవ్ గారు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిసినా ఒకటే అడుగుతారు, అన్న మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, తాగునీరు ఇవ్వాలి, మాకు లక్ష్మీదేవిపల్లిలో పెద్ద ప్రాజెక్టు కట్టి ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్తారు ముఖ్యమంత్రి గారు। అందుకే అంజయ్ యాదవ్ గారికి అదే రకంగా మొన్న పాలమూరు జిల్లా మంత్రులు శాసనసభ్యులతో ఒక రోజు కాదు 2 రోజులు కాదు వరుసగా 3 రోజులు దాదాపు 20-25 గంటలు కూర్చొని ఈ సంవత్సరం ఆఖరి వరకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేస్తామనే కమిట్మెంట్ ను ఇచ్చిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను। ఈరోజు మీరు చూస్తున్నారు ఎర్రటి ఎండల్లో కూడా తెలంగాణలో చెరువులు నింపే పరిస్థితి, చెరువులు నిండే పరిస్థితి ఉన్నది। ఎర్రటి ఎండల్లో కూడా ఈరోజు మంచినీళ్ల కోసం గోసపడే పరిస్థితి లేకుండా మిషన్ భగీరథ పూర్తి చేసుకోవడం ద్వారా నీళ్లను ఇంటింటికి అందించిన నాయకుడు KCR గారు। అది మాత్రమే కాదు, మా ఆడబిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, తెలంగాణ రాకముందు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది, కానీ ఈ రోజు 10 రెట్లు పెంచుకొని 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న నాయకుడు KCR గారా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి। ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పెద్ద వయసులో ఉన్న ఒక ముసలి అమ్మ దగ్గరకో అయ్య దగ్గరకో మన్మరాలో వచ్చి నేను చాక్లెట్ కొనుక్కుంటా, నాకు పైసలు 4 పైసలు అంటే నాకు మందు గొర్రెలకే సరిపోతలేవు, నీకేడికెళ్ళి ఇవ్వాలా అని చెప్పి విసుక్కున్న పరిస్థితి। ఈ రోజు ఒక మనవరాలో ఒక ముసలమ్మ దగ్గరకో ముసలయ్య దగ్గరకు వస్తే ఓ 20 రూపాయల చేతిలో పెట్టి
షాపుకో బిస్కెట్ కూడా తెచ్చుకోకో అని చెప్పే పరిస్థితి వచ్చిందా లేదా? ఆ పెద్దవారి ఆత్మగౌరవాన్ని ఇంటిని కేసీఆర్ కాదా? ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషికి 5 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే అని చెప్పి రేషన్ బియ్యానికి కూడా సీలింగ్ పెట్టారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం అయితే పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడానికి వచ్చిందో ఆ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఈరోజు మనిషికి 6 కిలోలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున 10 మంది ఉంటే 16-60 కిలోల బియ్యం మీ చేతికి వస్తుందా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.